హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను మా వారి బర్త్డేకి అయితే ఇంట్లో కేక్ చేసేసానండి. మీరు కూడా ఇలా స్పాంజ్ కేక్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. ముందుగా ఒక 4 కోడిగుడ్లను అయితే ఇలా మిక్సీ జార్లో తీసుకుని బాగా బ్లెండ్ చేసుకున్నాను. దాన్ని ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇలా మనం ఎగ్స్ని బాగా బ్లెండ్ చేసుకోవడం వల్ల చాలా స్పాంజీగా వస్తుంది కేక్. అలాగే పంచదారని తీసుకున్నాను. పంచదారని కూడా బ్లెండ్ చేసుకుని ఇలా మెత్తటి పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా బ్లెండ్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు సోడా ఉప్పు వేసుకోవాలి. దానిలోనే నేను 500 గ్రామ్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం కలిసేలాగా కలుపుకొని దానిలోనే 300 గ్రామ్స్ అయితే నేను షుగర్ పౌడర్ యాడ్ చేశానండి. మీ టేస్ట్కి తగ్గట్టు, స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీనిలో టేస్ట్ కోసం నెయ్యిని యాడ్ చేశాను. వెన్నపూసైనా యాడ్ చేసుకోవచ్చండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి అంటే ఇలా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీకు గరిటెతో కలపడం కష్టంగా ఉంది అనుకుంటే మిక్సీలో వేసుకొనైనా ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. పిల్లలు కప్ కేక్స్ కావాలన్నారని చెప్పి నేను ఇలా టీ గ్లాసెస్లో నెయ్యి స్ప్రెడ్ చేసి కప్ కేక్స్ లాగా చేశానండి. ఇలా పెద్ద కేక్ కోసం నేను ఇలా కుక్కర్లో అయితే నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా గ్లాసెస్లో కప్ కేక్స్ కోసం హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలండి బ్యాటరు. మిగతా బ్యాటర్నంతా కూడా నేను ఇలా కుక్కర్లో వేసేసుకున్నాను మనకి కేక్ కోసం. కేక్ పైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు వేశాను. డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. స్టవ్ మీద కేక్ని బేక్ చేసుకోవడం కోసం ముందుగా ప్యాన్ పెట్టేశానండి. ప్యాన్ మీద ఇలా కుక్కర్, నేను ఏదైతే బ్యాటర్ పోసానో ఆ కుక్కర్ని పెట్టేసి మూత పెట్టానండి. మూతకి విజిల్ అనేది తీసేయాలండి. విజిల్ తీసేసి మూతను మాత్రమే క్లోజ్ చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుంటే కేక్ అనేది రెడీ అయిపోతుందండి. వేరే స్టవ్ మీద ఇలా చిన్న కుక్కర్లో గ్లాసెస్ అయితే పెట్టేసి బేక్ చేసేసానండి. దీనికి అడుగునైతే ఏం పెట్టలేదు. ఇలా అయితే కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. 20 మినిట్స్ తర్వాత కేక్ అయితే ఇలా బేక్ అయిపోయిందండి. దీన్ని ఒకసారి మనం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలంటే నైఫ్ పెట్టి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి అంటకుండా ఉండి కేక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. కొంచెం ఆరనిచ్చి డీమోల్డ్ అయితే చేసేసుకోవాలి. సైడ్స్ నైఫ్తో ఒక్కసారి కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా, స్పాంజీ కేక్ అయితే రెడీ అయిపోయింది. కప్ కేక్స్ కూడా రెడీ అయిపోయాయండి. ఈజీగా డీమోల్డ్ అయితే చేసేసుకోవచ్చు వాటిని కూడా. మా వారి బర్త్డే అని చెప్పాను కదండి, కటింగ్ కూడా చేసేసారు. పిల్లలు అందరూ ఎంజాయ్ చేశారండి కేక్ని అయితే. చూసారు కదా, ఇలా స్పాంజీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కేక్ని. వీడియో నచ్చిందా అండి? అయితే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.